హాయ్ అండి, ఈరోజు మీకు చికెన్ టిక్కా రెసిపీ షేర్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, టర్మరిక్ పౌడర్, లెమన్ జ్యూస్ అండ్ బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్. ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచితే సాఫ్ట్ అవుతుంది అన్నమాట. దెన్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి చికెన్ తనిగా తీసేసుకొని ఫస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలా అండ్ దెన్ 3 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక మంచిగా మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ సాల్ట్ పులుపు అనేది పట్టిందంటే చికెన్కి, దెన్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి మిక్స్ చేసినామంటే సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఇలాగా కలిపేసుకోవాలి. మన స్పూన్తో కన్నా హ్యాండ్తో మ్యారినేట్ చేస్తేనే మసాలా మంచిగా పడుతుంది అన్నమాట చికెన్కి. అండ్ దెన్ ఇప్పుడు మనము చెప్పాను కదా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అవి అన్నమాట. ఫస్ట్ వచ్చి పెప్పర్ పౌడర్ వేసేసుకున్నాను అండ్ దెన్ టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ అండ్ దెన్ ధనియా పౌడరు 1/2 టీ స్పూన్ అండ్ దెన్ చిల్లీ పౌడర్, కాశ్మీర్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్ అనమాట. అది ఎక్కువ స్పైసీ ఉండదు. అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇలాగా మంచిగా మ్యారినేట్ చేయాలా 5 to 7 మినిట్స్ అంతేనండి. ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే చికెన్కి అంత మంచిగా మసాలా పడుతుంది అన్నమాట. ప్రతి ఒక్క పీస్కి అలా తీసుకొని మ్యారినేట్ చేస్తేనే మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనకి హోటల్ ఫుడ్ కన్నా ఇది ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. ఇలాగా మంచిగా మ్యారినేట్ చేసి తర్వాత వీటికన్నిటికీ మంచిగా మసాలా పట్టాలంటే కర్డ్ యాడ్ చేయాలన్నమాట. మనకు కావాల్సినంత కర్డ్, వాటర్ యూస్ చేయము, ఆయిల్ యూస్ చేయము, నథింగ్ అనమాట. బట్ అంత ఇంకా టేస్టీ ఎక్కువ ఉండాలంటే మనం అది బేక్ చేసేటప్పుడు బటర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏం అప్లై చేయలేదు ఈసారి. ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని అదే చెప్తున్నా కదా 5 to 7 మినిట్స్ అలాగా మంచిగా కలుపుతూ ఉంటే ఎక్కువసేపు కూడా మ్యారినేట్ అవసరం లేదనమాట. ఇట్లాంటి చికెన్ టిక్కా కంటే 1 to 2 అవర్స్ లేదా 3 అవర్స్ మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట. బట్ ఈ కలిపే విధానంలో మనకు 1 అవర్ అయినా చాలన్నమాట. ఇలాగా మ్యారినేట్ చేసి ఉంచేసాక మైక్రో ఓవెన్లో దీన్ని బేకింగ్ ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో సపరేట్గా ఇలాగ దూరంగా ఉంచేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా బేక్ అవుతుంది. నేనైతే ఆయిల్ కానీ బటర్ కానీ ఏది యూస్ చేయలేదు. ఫస్ట్ ప్రీ హీట్ పెట్టేసుకోవాలా 180 డిగ్రీస్లో 10 మినిట్స్. ఆఫ్టర్ వర్డ్స్ బేక్ చేయాలన్నమాట. ఇప్పుడు బేక్ చేసేటప్పుడు 200 డిగ్రీస్ పెట్టి 1/2 అవర్ పెట్టాలన్నమాట. ఇలాగ మంచిగా కుక్ అవుతూ ఉన్నప్పుడు 5 మినిట్స్ to 10 మినిట్స్ ఆఫ్టర్ ఇలాగా స్టార్ట్ అవుతుంది అనమాట. బాయిలింగ్ ఇలాగా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి అంతగా టేస్ట్ రావాలన్నప్పుడు ఇది బటర్ అప్లై చేసుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత ఇలాగ చికెన్ని తిప్పించుకోవాలన్నమాట కాలడానికి. ఫస్ట్ టైం ఒక సైడ్ అంతా కాలుతుంది కదా, ఇలాగా ఒక 15 మినిట్స్ ఆఫ్టర్ ఇలా తిప్పించుకొని బటర్ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఏవి అప్లై చేయలేదు. ఇది కూడా టేస్ట్గా మంచిగానే ఉంది. కాకపోతే బటర్ వేస్తే ఇంకా మంచిగా రోస్ట్ అవుతుంది, తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా 30 మినిట్స్ ఆఫ్టర్ నాకైతే చికెన్ టిక్కా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వెరీ సింపుల్ కదా, నో ఆనియన్స్, నో టమాటో, నో ఆయిల్, నథింగ్. సో వితౌట్ ఆయిల్ ఫుడ్ అనేవాళ్ళు ఈ చికెన్ ఇలా తీసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్లీ చికెన్ టిక్కా రెడీ అండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ టు మై ఛానల్. బాయ్ అండి.